అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు బిల్లులు పెడతామని తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం తెలంగాణ జాగృతి సాధించిన విజయంగా తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశంపై తెలంగాణ జాగృతి ఏడాదిగా బీసీల కోసం కదం తొక్కుతుందని తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ డిమాండ్కు తలొగ్గిన ప్రభుత్వ సభలో వేర్వేరు బిల్లులు పెట్టాలని నిర్ణయించిందన్నారు కవిత. ఈ సందర్భంగా గత ఏడాది జనవరి 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు తెలంగాణ జాగృతి నిర్వహించిన ఉద్యమాలు, సమావేశాల వివరాలు వెల్లడించారు కవిత. మూడు బిల్లులు పెట్టాలి. ఎందుకోసం మూడు బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్, కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పినారు. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడో బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సెపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టు అయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. ఇవాళ మేము